11 అనే నంబర్ అచ్చొచ్చిందా? వాస్తవానికి ఫిబ్రవరి 11వ తారీఖున అసెంబ్లీ జరిగితే 11 మంది వచ్చి 11 నిమిషాలు వెళ్ళిపోయారు. ఇప్పుడు మళ్ళీ మార్చి 11వ తారీఖున ఈ రోజు ప్రెస్ మీట్ పెట్టి అసలుకి పోయి అసెంబ్లీ వల్ల మనకు ఒరిగినట్లు ప్రయోజనం ఏందని చెప్పి మాట్లాడుతున్నాడు. ఎలా చూడాలంటే అది అసలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడని మీరు ఎందుకు అనుకున్నారు? జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టలేదండి. అది కూడా ఇప్పుడు తిరుమల లడ్డూలో ఆవు నెయ్యి ఎంత ఉందో ఇవాళ ఆయన పెట్టింది కూడా అలాంటిదే. అది ఆవు నెయ్యా కాదు, ఇది కూడా ప్రెస్ మీట్ కాదు. అది ప్రెస్ మీట్ లాంటిది ఆయన సొంతంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన తిరుమల సెట్టింగే ఇంట్లో వేసుకున్న వ్యక్తి, అసెంబ్లీ సెట్టింగ్ ఇంట్లో వేసుకున్న వ్యక్తి, సెక్రటేరియట్ లాంటి సెట్టింగ్ వేసుకుని సెక్రటేరియట్లో కూర్చుని మాట్లాడుతున్నానని భ్రమ కలిగించిన వ్యక్తి. ఆయన ఎప్పుడూ కూడా వాస్తవాల్లో ఉండడం, ఆయనకి కావాల్సిన వాళ్ళని పిలుచుకోవటం, లేకపోతే అలాంటి సెట్టింగ్ వేసుకుని వాళ్ళ ఆయన ముందు పెట్టిన మైకులు చూస్తే అనేకమైనటువంటి ప్రముఖ ఎలక్ట్రానిక్ ఛానల్స్ ఉన్నాయి, అవేమీ లేవు. ఇవాళ ఎక్కడో డొంకల్లో సందుల్లో ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్స్కి సంబంధించినవి అనేకం కనబడుతున్నాయి. కాబట్టి ఆయన ప్రెస్ మీటు గంటల తరబడి మాట్లాడే పరిస్థితి ఇక్కడ ఉండదండి. నేను కూడా 79 నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను, ఈనాడుకి రిపోర్టర్గా పనిచేశా. అప్పుడు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి అనేక మంది ముఖ్యమంత్రుల ప్రెస్ కాన్ఫరెన్సెస్ వెళ్ళాను. నేను ఫార్మల్ ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏర్పాటు చేసి వెళ్ళాము, ఇన్ఫార్మల్గా మాట్లాడే సందర్భాల్లో కూడా వెళ్ళాము. 5-6 ఉన్న సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు కూడా గంటల తరబడి ఏ ముఖ్యమంత్రి అంతసేపు మాట్లాడండి. అది కూడా ఇప్పుడు మన ఇళ్ళ దగ్గరికి సోఫాలు బాగు చేస్తాం అని వస్తాయి. ఎంతసేపు మాట్లాడినా అదే వస్తుంది రిపీటెడ్గా. ఇవాళ ఫస్ట్ ఆయన 5 minutesలో ఏది మాట్లాడాడో ఆ 3 hours మాట్లాడింది కూడా మళ్ళీ అదే. అక్కడ కనుక విలేకరులే కనుక నిజమైన విలేకరులు ఉంటే వాళ్ళు చెబుతారు, లేకపోతే ప్రశ్నిస్తారు. ఎందుకంటే రిపీటెడ్గా మీరు చెప్పదలుచుకుంది ఏదో క్లుప్తంగా చెప్పేసేయండి అని అడుగుతారు. అట్లాగే ఆయన అనేక అబద్ధాలు మాట్లాడుతున్నప్పుడు కూడా ఏ విలేకరు కూడా మధ్యలో ప్రశ్నించట్లా. ఆయన మాట్లాడేది ఎంత హాస్యాస్పదమైన మాటలు మాట్లాడుతున్నాడో ప్రజలు తెలుసుకోలేడని అనుకుంటున్నాడు ఆయన. ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కూడా మాతో పాటు వచ్చిన వ్యక్తి, ఆయన పక్కనే ఉన్నాడు, డిఫెక్ట్ చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు. అతనికి తెలుసు ముఖ్యమంత్రుల సమావేశాలు ఎట్లా జరుగుతాయి, ప్రెస్ కాన్ఫరెన్స్లు ఎంతసేపు ఉంటాయి అని. అందులో ఏం మాట్లాడితే సందర్భోచితంగా ఉంటుంది, లేకపోతే ఇలాంటి సోది మాట్లాడితే ఎలా ఉంటుందని ఆయనకి రాసి పంపిన వాళ్ళు కూడా అట్లాగే పంపారు. ఆయన ఇవే అంశాలు. ఇప్పుడు ఆయన మా టైంలో మేము ఆవు నెయ్యిని 330 రూపాయలకో 340 రూపాయలకో కొన్నాము, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 740 రూపాయలకి కొంటుందని చెప్తున్నాడు. అసలు ఆవు నెయ్యి 340 రూపాయలకి 350 రూపాయలకి ఎట్టా వస్తాయండి? గ్రామంలో ఉండే వ్యక్తులకి ఆ మాత్రం అవగాహన లేదని నేను ఎందుకు అనుకుంటున్నాడు? ఆవు నెయ్యి కాదు కదా, గేదె నెయ్యి కూడా రాదు. అలాంటప్పుడు నువ్వు చేసిందే అపచారం అని అంటే చంద్రబాబు నాయుడు గారికి భయం భక్తి లేదంటాడు. దేవుడంటే శ్రీవారంటే కూడా ఏమీ ఆయనకి భక్తి లేదు, అభిమానం లేదంటాడు. తర్వాత ఆయన టైంలో అనేక దేవస్థానాలకు జరిగినటువంటి అపచారాల గురించి ఆయన చెప్పకుండా ఇప్పుడు ఈయన కొత్తగా పెట్టిన చైర్మన్ గారికి క్యారెక్టర్ లేదన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆయన ఫస్ట్ ఆయన 2 నియమించుకున్నాడు ఆయనకు అత్యంత ఆత్మీయులైన వ్యక్తుల్ని. అరే బాబు, మనం రాష్ట్రంలో అన్ని వ్యవస్థలని కొల్లగొడుతున్నాము, కానీ మిమ్మల్ని నేను చైర్మన్గా పెడుతున్నాను తిరుమల తిరుపతి దేవస్థానానికి, అక్కడ మాత్రం మీరు ఎటువంటి అపచారం కానీ అవినీతి కానీ అక్రమం కానీ చెయ్యవద్దు. ఎందుకంటే అది ఒక కోట్లాది మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం, చాలా తీవ్రమైన అంశం. పవిత్రమైన దేవుడు ఆయన. గతంలో కూడా కొంతమంది మా కుటుంబీకులు కూడా ఆయన మీద అవాకులు చవాకులు పేలి దెబ్బతినిపోయాము. అక్కడ పనిచేసిన అత్యంత ఉన్నతాధికారికి కూడా కొన్ని అపచారాల మూలన ఆయన కుటుంబంలో కూడా తీరని నష్టం జరిగింది, కష్టం వచ్చింది. మీరు అది ముట్టుకోవద్దని చెప్పాల్సింది. బ్రిటిష్ గవర్నమెంట్ మొత్తం భారతదేశాన్ని విచ్చలవిడిగా పరిపాలించినా కూడా ఒక్క శ్రీవారి దేవస్థానం జోలికి వెళ్ళలేదు. అట్లాగే కొందరు ముస్లిం పాలకులు కూడా వెళ్ళలేదు. ఎందుకనంటే వాళ్ళకి ఆ భయమో భక్తో ఉంది, నీకు పూర్తిగా లేదు. ఎందుకంటే ఇన్ని గుణపాఠాలు స్వయంగా చూసినా కూడా నువ్వు డబ్బు సంపాదించిన డబ్బుతో నీకు అహంభావం ఎలా వచ్చిందంటే, నేను డైరెక్ట్గా ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ముఖ్యమంత్రి అయ్యాను, ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్నప్పుడే కొన్ని వేల కోట్లు సంపాదించాను. ఇంతవరకు భారతదేశ చరిత్రలో కేంద్రంలో 4 సార్లు 3 తరాల ప్రధానమంత్రులు అయిన వాళ్ళు కూడా సంపాదించలేనంత ఆస్తిని నేను సంపాదించాననే అహంభావంతో నువ్వు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. అసలు నీకు చంద్రబాబు నాయుడు గారికి పోలిక ఎక్కడ?
చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా చీఫ్ మినిస్టర్గా పనిచేశాడు, నువ్వు 19 నుంచి 24 దాకా చేశావు. ఆయన పరిపాలన చూశారు, నీ పరిపాలన కూడా పక్కన పెట్టుకు చూసిన తర్వాత మళ్ళీ నిర్ణయించుకునే సందర్భం వాళ్ళకి 24లో వచ్చింది. నీ పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో చూసిన తర్వాతే కదా నీకు 11 స్థానాలు ఇచ్చింది. అదే కనుక నువ్వు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో 10% అమలు చేసి ఉంటే 151 స్థానాలు ఇచ్చిన వాళ్ళు ఇంకొక 10 స్థానాలు కూడా కలిపి కూడా ఇచ్చేవాళ్ళు. 10% అమలు చేసి ఉంటే. కానీ ఆయన ఇచ్చిన హామీలకి ఆయన చేసిన పరిపాలనకి ఎక్కడ పొంతన లేదు. వంచన చేసావు నువ్వు. తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని చాలా తక్కువ అంచనా వేస్తున్నాడు. ఇవాళకి కూడా ఆయన ఏమనుకుంటున్నాడు అంటే, చాలామంది అనుకుంటున్నారు హిందూ భక్తుల్ని ఆయన వంచన చేస్తున్నాడు అనుకుంటున్నారు. మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని వంచన చేస్తున్నాడు. ఇవాళ తిరుమలలో జరిగిన అపచారం మతాలకు అతీతంగా ఖండిస్తున్నారు. ఏ మతానికి సంబంధించిన వ్యవస్థ అయినా సంస్థ అయినా ధార్మిక ప్రార్థనా మందిరాల పవిత్రతను కాపాడాలి. ఇవాళ ఒకళ్ళకి జరుగుతుంది, రేపు ఇంకొకళ్ళకి జరుగుతుంది, ఇంకో రోజు ఇంకొకళ్ళకి కూడా జరుగుతుంది దీన్ని కనుక ప్రోత్సహిస్తే. అందువల్ల ఎంతో అంత జ్ఞానం ఉండే ఎవ్వరు కూడా దీన్ని హర్షించలేకపోతున్నారు. అటువంటి పరిస్థితుల్లో ఆయన టైంలో స్వర్ణయుగం జరిగిందని, ధర్మపాలన జరిగిందని, శ్రీరాముడు లాంటి పాలన జరిగిందని ఎన్నో ఉదాహరణలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాడు. అవన్నీ వికటించినయే, ప్రజలను వంచినయే. తర్వాత ఆయన మద్యపాన నిషేధం నేను 100% పెడతాను, నా ఆడబడుచులో పసుపు తాళ్ళు తెగటానికి వీలు లేదు, మన బీదల అందరం కూడా సమైక్యంగా నిలబడాలి, మనం ప్రజా రాజధాని నిర్మించుకోవాలని ఒక మావోయిస్ట్ లాగా లేకపోతే లెనినిస్ట్ లాగా మాట్లాడి తీరా ఒక్కసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అసలు మీకు నాకు ఏంటి సంబంధం, నేను ప్యాలెస్లో ఉంటాను, మీరు ఎక్కడ ఉంటారో నాకు తెలీదు, అసలు నా పక్కన గుడిచిలు కూడా ఉండటానికి వీలు లేదని పీకిచ్చి అవతల పారేసాడు. రహదారులు కూడా నా ప్యాలెస్ పక్క నుంచి కూడా వెళ్ళటానికి వీలు లేదు, ఎందుకంటే నాకు రక్షణపరమైన ఇబ్బందులు ఉన్నాయి అని. తర్వాత ప్రజలతో దాంతో 12 కోట్లు పెట్టుకుని ఆయన ఫెన్సింగ్ వేయించుకున్నాడు. ఇట్లా ప్రతిదీ అదేనే కాదు, అట్లా ఆయన చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే నైతిక హక్కు ఆయనకి ఏమన్నా ఉందా? ఏ ఒక్క అంశంలో అయినా, పరిపాలనలో కానీ, సంక్షేమంలో కానీ, మతపరమైన విశ్వాసాలు కాపాడటంలో కానీ, ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసుకోవటంలో కానీ, తర్వాత భవిష్యత్తు తరాలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ ఒక మార్గదర్శిగా ఉన్నాడు, ఒక దిక్సూచిగా పనిచేస్తా వెళ్తున్నాడు ఆయన. నీకు అసలు ఎక్కడ ఏం అనుభవం ఉందని ఇవాళ ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటిది నిర్వహిస్తున్నాడు. కానీ జనాలను మభ్యపెట్టడం తప్ప ప్రెస్ కాన్ఫరెన్స్ ఆయన ఎప్పుడు పిలవాడు. ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పిలిస్తే వాళ్ళు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. వాళ్ళు అడిగే అన్నీ కూడా ప్రతి క్షణం అడ్డం పడతారు వాళ్ళు. ఎందుకంటే అన్ని అబద్ధాలు చెబుతున్నప్పుడు ఇప్పుడు బియ్యంలో రాళ్ళు ఏరుకునే పరిస్థితి కాదు, రాళ్లలో బియ్యం ఏరుకునే పరిస్థితి ఉంది. ఆయన మాట్లాడే మాటల్లో 0.5% వాస్తవం కూడా ఉంటే నిజంగా ఆయన ప్రజాభిమానం సోరగొంటాడు. ఇప్పటికి కూడా 100కి 200% అబద్ధాలతోనే, వంచనతోనే నేను మళ్ళీ 2029లోకి రావాలన్న దానికి ఆయన శంకుస్థాపన చేసుకున్నాడు. 19లో సక్సెస్ అవ్వటమే అతనికి ఒక బలం చిక్కింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల బలహీనత ఏంటో అతనికి అర్థమైంది. వీళ్ళు మనం అమలు చేసినా చేయకపోయినా నోటికి వచ్చిన అబద్ధాలు మాట్లాడేసేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. ఓట్లు వేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు మళ్ళీ ఆల్రెడీ చెప్పేశాడు రఫా ఉండేది ఏముండదని. కాబట్టి 29లో కూడా ఇంకొక వంచన కనుక నేను సక్సెస్ అయితే 5 ఏళ్ల పాటు ఆ తర్వాత రైతు ఎవడో రాజు ఎవడో అనే పరిస్థితిలో మాట్లాడుతున్నాడు. కానీ అతను గతంలో నేర్చుకున్న గుణపాఠం కానీ 5 సంవత్సరాల్లో అతను చేసిన దుర్మార్గ పరిపాలన కనుక ఇంకా మెచ్చుకుంటున్నాడంటే ప్రజలు విశ్వసిస్తారని ఆయన నమ్ముతున్నాడు. అతను చేసిన పరిపాలన ఆయనకి తెలియదు, ఎందుకంటే ఆయన హెలికాప్టర్లో తిరిగాడు, ప్యాలెస్లో ఉన్నాడు. ఆయన పరిపాలన మూలన నల్లుల్లాగా మాడి చచ్చిపోయిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ సామాన్య ప్రజలు. సామాన్యమే కాదు, ఎవరికైనా ఇబ్బంది పెట్టాడు, ఎవరిని వదల. అందువల్లే అందరూ సమైక్యమయ్యే ఆయనకి ఆ విధమైన గుణపాఠం చెప్పారు. కాబట్టి ప్రెస్ కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడిన మాటలు అనేది నేనైతే అది ప్రెస్ కాన్ఫరెన్స్ కానీ పరిగణించడం. ఎప్పుడు గతంలో కూడా ఆయన ఎప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టలా, అధికారంలో ఉన్నప్పుడు అసలు ప్రశ్నే పట్టించుకోవాలా. ఇప్పుడు కూడా ఒక సెట్టింగ్ పెట్టుకుని తను ఆత్మతృప్తి కోసం చేసుకునే ప్రయత్నం అదంతే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.